అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో బాపట్ల పార్లమెంట్ పరిధిలో ఉన్న అద్దంకి నియోజకవర్గ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన గొట్టిపాటి రవికుమార్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాదాపుగా యువ నాయకుడిగా మొదలై 4 పర్వాలు ఏ పార్టీలో ఉన్నా కానీ ఓటమి ఎరుగని నాయకుడిగా ఆయన ముందుకు వెళ్తున్నారు. ఈ అద్దంకి రాజకీయ చరిత్ర ఏంటి, అలాగే అద్దంకిలో తనదైన శైలిలో మంచి చరిష్మాని జనాల్లో తీసుకొచ్చిన విధానం, ఇవన్నీ కూడా మనం ఈరోజు శ్రీనివాసరావు గారి మాటలో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అద్దంకి నియోజకవర్గం అనేది రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనం. ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. గొట్టిపాటి రవికుమార్ గారు వారి పెదనాన్న గొట్టిపాటి హనుమంతరావు గారి ద్వారా రాజకీయ ప్రవేశం చేశారు. తనదైన శైలిలో అద్దంకి చరిత్రలో చెరిగిపోని ముద్ర వేశారు. ముందుగా 4 సార్లు పోటీ చేసి ఓటమి లేని నాయకుడిగా ప్రజల గుండెల్లో చెరిగిపోని ముద్ర వేశారు. గతంలో మనం చూస్తే ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులతో పోటీ పడ్డారు. కానీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తరఫున పానెం అనివిరెడ్డి గారి మీద పోటీ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన ఎక్కడి నుండి మొదలయ్యారో చూద్దాం. 2004 మాటు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ తరఫున రవికుమార్ గారు గొట్టిపాటి నర్సయ్య గారి మీద 13,846 ఓట్లతో మెజార్టీతో గెలుపొందినారు. 2009లో అద్దంకి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున కరణం బలరాం గారి మీద 15,764 ఓట్ల మెజార్టీతో గెలుపొందినారు. 2014లో అద్దంకి నియోజకవర్గంలో వైసీపీ పార్టీ తరఫున కరణం వెంకటేష్ గారి మీద 4,235 ఓట్ల మెజార్టీతో గెలుపొందినారు. 2019లో అద్దంకి నియోజకవర్గంలో టీడీపీ పార్టీ తరఫున చెంచి కరటే గారి మీద 12,397 ఓట్లతో గెలుపొందినారు. అద్దంకి నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య, సామాజిక వర్గాలుగా ఓటర్ల సంఖ్య తెలుసుకున్నాం. అద్దంకి నియోజకవర్గం ఓటర్స్ 2,44,057, పోలైన ఓట్లు 2,15,375, 88.25%. ఇందులో పురుషులు 1,20,000, స్త్రీలు 1,24,057, 4,057 స్త్రీలు అధికం. పోస్టల్ బ్యాలెట్ 2,821, పోలైనవి 2,702, 95.78%. కులాల వారీగా ఓట్ల సంఖ్య: కమ్మ 47,000, మాదిగ 33,000, మాల 22,500, వడ్డెర 16,500, యాదవ 19,000, ముస్లిం 15,000, రెడ్డి 16,000, కాపు 14,000, రజక 9,000, వైశ్య 7,700, యానాది 5,500, ఎరుకుల 4,000, నాయ బ్రాహ్మణ 4,000, విశ్వబ్రాహ్మణ 2,500, కొమ్మరి 3,000, బ్రాహ్మణ 2,000, ముత్రాసి 1,700, దూదేకుల 2,000, వెలమ 1,800, పద్మశాలి 1,500, గౌడ 1,300, భట్రాజులు 1,100, జంగం 650, బోయ 600, లంబాడి 850, చెంచులు 300. ఇచ్చారు కదండి నియోజకవర్గంలోని కులాల వారీగా ఓట్ల సంఖ్య. ప్రస్తుతం 2024లో అద్దంకి నియోజకవర్గంలో మండలాల వారీగా మెజార్టీ ఎంత రాబోతుందో తెలియపరుస్తున్నాను. సంతమాలూరు మండలం 2,200, బల్లిపురం మండలం 2,800, పంగులూరు మండలం 4,400, కొర్సిపాడు మండలం 2,900, అద్దంకి టౌన్ 3,200, అద్దంకి రూరల్ 1,800. మొత్తం టోటల్ వచ్చి 17,300 మెజార్టీ వస్తుందండి. దీనికి 3,000 ప్లస్ ఆర్ మైనస్ యాడ్ చేస్తున్నాను. అంటే ప్లస్ అయితేనేమో 20,300 మెజార్టీ వస్తుంది, మైనస్ అయితేనేమో 14,300 మెజార్టీ వస్తుంది. మెజార్టీతో 5వసారి గెలుపొంది చంద్రబాబు మంత్రివర్గంలో గనుల శాఖ మంత్రి అవుతారని 100కి 100 భావిస్తున్నాను.